అందరికీ నమస్కారం అండి. నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు మనం ఒక కథ తెలుసుకుందాం. మిత్రులారా, ఒక గ్రామంలో ఒక పేదవాడు ప్రతిరోజు దగ్గరలో ఉన్న అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి గ్రామానికి తెచ్చుకొని అమ్మి ఆ డబ్బుతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఒకరోజు తొందరగా నిద్ర లేవటం వల్ల ఆ చీకట్లోనే అడవికి వెళ్ళాడు. ఆ చీకట్లో చేసేది లేక నది ఒడ్డున ఒక చెట్టు కింద కూర్చున్నాడు. వెలుతురు రాగానే తన పని ప్రారంభిద్దామనుకున్నాడు. ఇంతలో అతని కాలికి ఒక చిన్న మూట తగిలింది. ఆ చీకట్లో దాన్ని విప్పి చేతితో తడిమాడు. అది ఒక రాళ్ళు మూట. అతను ఏం చేశాడంటే, ఎలాగో తోచటం లేదా కాబట్టి కాలక్షేపం కోసం అందులో నుంచి ఒక రాయిని తీసి నదిలోకి విసరటం మొదలుపెట్టాడు. నదిలో నుంచి వచ్చే డుమ్ డుమ్ శబ్దం అతనికి సరదాగా అనిపించింది. మెల్లగా రాళ్ళు నదిలోకి అలా విసురుతున్నాడు. ఇంతలో తెల్లారింది. వెలుతురు వచ్చింది. మూటలో రాళ్ళన్నీ అయిపోయాయి. ఇంకా చేతిలో ఆఖరి రాయి మాత్రమే ఉంది. అది కూడా విసిరేద్దామనుకున్నాడు. కానీ వెలుతురులో చూస్తే అది రాయి కాదు, తలతలా మెరుస్తున్న వజ్రం. వాడు ఆశ్చర్యపోయాడు. ఏమిటి, ఇంతవరకు నేను నీళ్ళల్లో వేసింది వజ్రాలా? అయ్యో, నాకు దొరికింది వజ్రాల మూట, రాళ్ల మూట అనుకున్నానే. అరే, నేను ఎంత మూర్ఖుణ్ణి! వజ్రాలన్నీ నదిలోకి విసిరేశానే. ఎంత తెలివి తక్కువ పని చేశాను. భగవంతుడు నాకు కల్పించిన అదృష్టాన్ని చేతులారా నేనే జారవేర్చుకున్నానే. నేను ఈ చీకటి పోయేదాకా ఆగి ఉంటే నాకు భగవంతుడు కల్పించిన ఈ అదృష్టంతో నా కరువంతా తీరిపోయేదే కదా, నా పేదరికమంతా పోయేది కదా, నా కష్టాలన్నీ తీరిపోయాను కదా. నేను ఎంతో దురదృష్టవంతుని అని తలుచుకుంటూ ఎంతో బాధపడ్డాడు. కానీ ఏమి లాభం? అంతా అయిపోయింది. ఇప్పుడు చేసేది ఏమీ లేదు. చీకటి వల్ల వజ్రాలు రాళ్ళనుకొని దొరికిన అదృష్టాన్ని తానే చేజార్చుకున్నాడు. ఎంతో నష్టపోయాడు. కాబట్టి మిత్రులారా, ఈ కథను బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ మూటలోవి వజ్రాలే కానీ ఆ పేదవాడు రాళ్ళనుకొని నదిలో వేశాడు. కారణం చీకటి. అదే గనక వెలుతురు ఉంటే వాటి విలువ తెలుసుకునేవాడు. అలా చేయలేడు కూడా. కానీ చీకటి వల్ల విలువ తెలియకపోవటం వల్ల దొరికిన దాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. అలాగే లోకంలో ఆత్మజ్ఞానం యొక్క గొప్పతనం తెలియకపోవడం వల్ల వజ్రం లాంటి ధ్యానాన్ని సామాన్య సాధనగా భావిస్తూ నిర్లక్ష్యం చేస్తూ ప్రాముఖ్యం యొక్క ధ్యానం చేయక ఎంతోమంది ఎంతో నష్టపడుతున్నారు. ఈ మార్గంలోకి వచ్చిన వారు ధ్యానం తెలిసి వారు కూడా ధ్యానాన్ని వదిలేస్తున్నారు. ఎందుకంటే మాకు ధ్యానం సరిగా కుదరటం లేదు అని చెప్పంటున్నారు. దీనికంతటికీ అజ్ఞానమే కారణం. పాపం వాడు వెలుతురు వచ్చే వరకు ఆగి ఉంటే వాడి కష్టాలన్నీ తీరిపోను. అలాగే ధ్యాన మార్గంలోకి వచ్చిన వారు కొద్దిపాటి జ్ఞానం కలిగే వరకు ధ్యానాన్ని వదలకుండా ఆ మార్గంలోకి కొనసాగితే అసలైన అద్భుతాలైన ఫలితాలు పొందవలరు. ఒక అనారోగ్యమే కాదండి, అన్ని రకాల సమస్యల నుంచి, కష్టాల నుంచి బయటపడతారు. అందుకని మిత్రులారా, మనం ఒకరోజు చేసి 2 రోజులు చేసి నాకు కుదరలేదు ధ్యానం అని మాత్రం వదిలిపెట్టబాకండి. కంటిన్యూగా 41 రోజులు ధ్యాన సాధన చెయ్యండి. అప్పుడే మీకు ఆ ధ్యానంలోనున్న రుచి మహత్యము తెలుస్తాయి. ఓకేనండి, మరి ఈ రోజు నుంచే మీరు ధ్యానం ప్రారంభిస్తారని చెప్పి అనుకుంటున్నాను. ఈ విషయం మీకు నచ్చితే వేరే వాళ్ళు కూడా తెలుసుకుంటారు, వాళ్ళకు కూడా షేర్ చేయండి. మరలా మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ మిత్రులారా.